కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు దుమ్మపాల్ డిమాండ్ చేశారు. రాముని పేరు చెప్పుకొని గెలిచిన ఎంపీ నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి స్ఫూర్తిని ఇవ్వాలంటూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ మందిరంలో పూజలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్కు సంబంధించి సిసిఐ ఫ్యాక్టరీ మరియు ఆర్మూర్ రైల్వే లైన్, అలాగే ఎయిర్పోర్టు మరియు టెక్స్టైల్ పార్క్, అలాగే గిరిజన యూనివర్సిటీ గురించి ఆదిలాబాద్ ప్రజల నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాయల్ శంకర్ గారు, అలాగే ఎంపీగా గెలిచినటువంటి మన నాగేష్ గారు, వీరు ఏదైతే రాముని పేరు చెప్పుకొని వీళ్ళు ఓట్లతో గెలిచి ఈరోజు వాళ్ళ సొంత కోసం పబ్బం గడుపుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు మేము ఆదిలాబాద్ ప్రజల తరఫున ఒకటే మేము అడగదలుచుకున్నాం. ఈరోజు ఏదైతే మీరు ఆ రోజు ఎన్నికలకు ముందు శ్రీరామ నామ జపం చేసి మీరు ఏదైతే ఎన్నికల్లో గెలిచినరో అదేవిధంగా అంతే అది ఆ యొక్క